బ్లేడ్ బ్యాచ్ బెజవాడను వణికిస్తోంది. ఎప్పుడెలా వస్తారో ఏం చేస్తారో తెలియదు. సుడిగాలిలా వచ్చి మహిళల మెడలోని నగలు కొట్టేయడం, ఎదురు తిరిగితే బ్లేడ్తో దాడి చేయడం వీళ్ల పని. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న బ్లేడ్ బ్యాచ్ ఇప్పుడు మళ్లీ కటింగులు ఇస్తోంది. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. పోలీసులు అలర్ట్ కావడంతో కొంతకాలంగా ఆచూకీ లేని బ్లేడ్ బ్యాచ్ మళ్లీ నగరంలో నేరాలకు పాల్పడుతోంది. నిన్న మొన్నటి వరకు బ్లేడ్లతో బెదిరించి నగలు నగదు లాక్కుపోవడం వరకే పరిమితమైన వాళ్లు ఇప్పుడు మర్డర్లు, ఇళ్లకు కన్నాలు, దారి దోపిడీలు చేస్తూ రెచ్చిపోతున్నారు. విజయవాడకే పరిమితమైన బ్లేడ్ బ్యాచ్ తమ పరిధిని విస్తరించుకుంటోంది. విజయవాడ చుట్టుపక్కల పట్టణాలు, జిల్లాల్లోనూ అరాచకాలకు పాల్పడుతోంది. గుంటూరులో బ్లేడ్ బ్యాచ్ దొరకడంతో ఇతర జిల్లాలకు పాకిన విషయం బయటకొచ్చింది. విజయవాడ నగరంలో కూడా ఈ మధ్యే ఇద్దరి గొంతు కోసి వారి వద్ద నగలు, నగదు దోచుకున్నారు. దీంతో నగర ప్రజల్లో బ్లేడ్ బ్యాచ్ పై భయం మొదలైంది. పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం బ్లేడ్ బ్యాచ్ లో అంతా 25 ఏళ్లలోపు యువకులే ఉన్నట్టు తెలిసింది. మర్డర్లు, ఖరీదైన వస్తువుల చోరీ, బెదిరింపులు, కిడ్నాప్లతో విజయవాడ జనానికి దడ పుట్టిస్తోంది బ్లేడ్ బ్యాచ్. తమను పట్టుకునేందుకు ప్రయత్నించిన టైంలో పోలీసులపైన దాడి చేశారు. చిన్న స్థాయిలోనే బ్లేడ్ బ్యాచ్ ని కంట్రోల్ చేయకపోవడంతోనే ఇప్పుడు పోలీసులకు ఏకుమేకయ్యారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో సిటీనగర్, అలానే కృష్ణనగర్, ఆర్టీసీ బస్టాండ్ సరిహద్దు ఆ ప్రాంతాల్లో కూడా ఈ బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్తో కోసి ఇబ్బంది చేసిన పరిస్థితి ఈ మధ్య వారంలో 2 జరిగినాయి. ఇలా రకంగా జరుగుతున్నప్పుడు కూడా కొన్ని పోలీసులు కూడా అలాంటి ప్రాంతాలకు కూడా పోయేటువంటి పరిస్థితి కాకుండా ఉంది. అందుకోసంగా వీటి నివారణ కోసం, ప్రజల్ని భయప్రాంతాల నుంచి కాపాడటం కోసం, వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం నగర పోలీసు శాఖ అప్రమత్తం అవ్వాలి. విజయవాడ ఓల్డ్ సిటీ, చిట్టినగర్, రాజీవ్ గాంధీ పార్క్, ఏలూరు లాకుల ప్రాంతంలో ఈ బ్లేడ్ బ్యాచ్ మొదట్నుంచే ఉంది. గతంలో పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడేమో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తే తప్ప బ్లేడ్ బ్యాచ్ ను అరికట్టలేమంటున్నారు ప్రజలు. రాష్ట్ర రాజధాని కావడంతో శాంతి భద్రత దృష్ట్యా ఇక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఉందనే అభిప్రాయం జనాల్లో ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ కానీ, అదేవిధంగా ఈ ఆకతాయి మూకలు కానీ పట్టణాలు తిరగడము, చేయడము, అట్లాగే వచ్చిన వాళ్ళను బెదిరించడము, అట్లాగే వాళ్ళ మీద దాడులు చేయడము, వాళ్ళని చంపడం లాంటి సంఘటనలు చోటు చేసుకోవడము చాలా శోచనీయము. విజయవాడ దాటి అంతర్జిల్లా గ్యాంగ్గా ఎదిగిన బ్లేడ్ బ్యాచ్ పోలీసులకు సవాల్ విసురుతోంది. ఇప్పుడు పోలీసులు ఏం స్టెప్ తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది.